అత్తారింటికి దారేది అలవైకుంఠపురం బాటలోనే గుంటూరు కారం. అత్తారింటికి దారేది క్లైమాక్స్ ని గుంటూరు కారం కోసం కాపీ కొట్టారా? త్రివిక్రమ్ అడ్డంగా దొరికిపోయాడా? ఈ వివరాలు తెలుసుకోవాలంటే వీడియో చివరి వరకు చూడండి. మరో వారం రోజుల్లో కోట్లాది మంది అభిమానులు మరియు ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని 1000 కళ్లతో ఎదురుచూస్తున్న సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం చిత్రం జనవరి 12న విడుదల కాబోతోన్న ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇక ట్రైలర్ విషయానికి వస్తే మీ పెద్ద కొడుకుని అనాథలాగా వదిలేశారు అంటున్నారు. దానికి మీరేం చెప్తారు అని రమ్యకృష్ణ క్యారెక్టర్ ని అడుగుతూ త్రివిక్రమ్ వాయిస్ ఓవర్ తో మొదలైంది. ఆ తర్వాత మహేష్ బాబు మాస్ ఎంట్రీతో చూడగానే మజా వచ్చిందా, చూడగానే విజిల్ వెయ్యాలి అనిపించిందా అనే ఓర మాస్ డైలాగ్స్ తో హై ఎనర్జీగా కొనసాగింది. ఇక ఆ తర్వాత శ్రీలీల, మీనాక్షి చౌదరి గ్లామర్ తో ప్రకాష్ రాజ్ విలన్ క్యారెక్టర్ తో ట్రైలర్ మొత్తం చాలా స్పైసీగా సాగుతూ ఉండగా ఫైనల్లో ఎమోషనల్ టచ్ ఇచ్చారు త్రివిక్రమ్. ఎప్పుడు చిన్నప్పుడు కొట్టాల్సిన అమ్మ ఇప్పుడు ఇస్త్రీ చీర వేసుకుని మరీ కొడతా అన్నట్టు అనిపిస్తుందిరా అనే డైలాగ్ తో ఈ చిత్రం అమ్మ సెంటిమెంట్ తో సాగే చిత్రమని చెప్పకనే చెప్పారు. ఇక అత్తారింటికి దారేది సినిమాలో అత్త కోసం అల్లుడు పడే తపన చూపించినట్టు ఈ చిత్రంలో చిన్నప్పుడే తన నుంచి దూరమైన అమ్మ కోసం కొడుకు పడే తపన చూపిస్తారేమో వేచి చూడాలి. సినిమాలో డైలాగ్స్ కూడా చాలా అద్భుతంగా కుదిరాయని టాక్. సంక్రాంతికి ఆడియన్స్ కోరుకునే పర్ఫెక్ట్ కమర్షియల్ సినిమాని 4 నుండి 5 యాక్షన్ సన్నివేశాలు అదిరిపోయాయి అని, మహేష్ లోని ఎనర్జెటిక్ కామెడీ టైమింగ్ ని త్రివిక్రమ్ ఈ సినిమా కోసం ఫుల్ గా వాడేశాడని, అభిమానులకే కాదు ఆడియన్స్ కి కూడా ఈ చిత్రం ఒక కన్నుల పండుగలాగా ఉంటుందని అంటున్నారు. చూడాలి మరి. ఇక సంక్రాంతి బరిలో గుంటూరు కారం హిట్టా ఫట్టా అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. అత్తారింటికి దారేది అలవైకుంఠపురం బాటలోనే గుంటూరు కారం. అత్తారింటికి దారేది క్లైమాక్స్ ని గుంటూరు కారం కోసం కాపీ కొట్టారా? త్రివిక్రమ్ అడ్డంగా దొరికిపోయాడా? ఈ వివరాలు తెలుసుకోవాలంటే వీడియో చివరి వరకు చూడండి. మరో వారం రోజుల్లో కోట్లాది మంది అభిమానులు మరియు ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని 1000 కళ్లతో ఎదురుచూస్తున్న సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం చిత్రం జనవరి 12న విడుదల కాబోతోన్న ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇక ట్రైలర్ విషయానికి వస్తే మీ పెద్ద కొడుకుని అనాథలాగా వదిలేశారు అంటున్నారు. దానికి మీరేం చెప్తారు అని రమ్యకృష్ణ క్యారెక్టర్ ని అడుగుతూ త్రివిక్రమ్ వాయిస్ ఓవర్ తో మొదలైంది. ఆ తర్వాత మహేష్ బాబు మాస్ ఎంట్రీతో చూడగానే మజా వచ్చిందా, చూడగానే విజిల్ వెయ్యాలి అనిపించిందా అనే ఓర మాస్ డైలాగ్స్ తో హై ఎనర్జీగా కొనసాగింది. ఇక ఆ తర్వాత శ్రీలీల, మీనాక్షి చౌదరి గ్లామర్ తో ప్రకాష్ రాజ్ విలన్ క్యారెక్టర్ తో ట్రైలర్ మొత్తం చాలా స్పైసీగా సాగుతూ ఉండగా ఫైనల్లో ఎమోషనల్ టచ్ ఇచ్చారు త్రివిక్రమ్. ఎప్పుడు చిన్నప్పుడు కొట్టాల్సిన అమ్మ ఇప్పుడు ఇస్త్రీ చీర వేసుకుని మరీ కొడతా అన్నట్టు అనిపిస్తుందిరా అనే డైలాగ్ తో ఈ చిత్రం అమ్మ సెంటిమెంట్ తో సాగే చిత్రమని చెప్పకనే చెప్పారు. ఇక అత్తారింటికి దారేది సినిమాలో అత్త కోసం అల్లుడు పడే తపన చూపించినట్టు ఈ చిత్రంలో చిన్నప్పుడే తన నుంచి దూరమైన అమ్మ కోసం కొడుకు పడే తపన చూపిస్తారేమో వేచి చూడాలి. సినిమాలో డైలాగ్స్ కూడా చాలా అద్భుతంగా కుదిరాయని టాక్. సంక్రాంతికి ఆడియన్స్ కోరుకునే పర్ఫెక్ట్ కమర్షియల్ సినిమాని 4 నుండి 5 యాక్షన్ సన్నివేశాలు అదిరిపోయాయి అని, మహేష్ లోని ఎనర్జెటిక్ కామెడీ టైమింగ్ ని త్రివిక్రమ్ ఈ సినిమా కోసం ఫుల్ గా వాడేశాడని, అభిమానులకే కాదు ఆడియన్స్ కి కూడా ఈ చిత్రం ఒక కన్నుల పండుగలాగా ఉంటుందని అంటున్నారు. చూడాలి మరి. ఇక సంక్రాంతి బరిలో గుంటూరు కారం హిట్టా ఫట్టా అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి.